హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ విత్ ఇన్ తెలుగు. సో మనం ప్రీవియస్ వీడియోలో వేర్ క్లాస్ ఫ్రమ్ క్లాస్ ఎలా యూస్ చేయాలి అని చూసాం అన్నమాట కదా. అండ్ వీ ఆల్సో సీన్ హౌ టు ఇంప్లిమెంట్ దోస్ వేర్ క్లాస్ అండ్ ఫ్రమ్ క్లాస్ ఇన్ మై ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ అనమాట. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినా ప్లీజ్ డు వాచ్ దట్ వీడియోస్, ఎందుకంటే మనకి అది క్లియర్గా ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఇవి మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు వాడాలి, ఎందుకు వాడుతున్నాము మనకు అర్థమవుతుంది అనమాట. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోయినా ప్లీజ్ డు వాచ్ దట్ వీడియోస్. సో ఈ వీడియోలో మనము స్పెషల్ ఆపరేటర్స్ నేర్చుకుంటాం అనమాట. ఎందుకంటే మనం అక్కడ వేర్ క్లాస్లో మనకి కన్ఫ్యూజన్ ఉండింది. అండ్ ఎప్పుడు వాడాలి, ఆర్ ఎప్పుడు వాడాలి అని కన్ఫ్యూజన్ ఉంది మనకి. సో ఆ కన్ఫ్యూజన్ ఎలిమినేట్ చేయడానికి మనము స్పెషల్ ఆపరేటర్స్ వాడతాము. సో ఈ వీడియోలో పర్టికులర్గా మనము ఫస్ట్ 4 మాత్రం చూద్దాము. బికాజ్ ఐ కీప్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే మనము థియరిటికల్గా చూస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ మనం ప్రాక్టికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో వీఆర్ వర్కింగ్ ఆన్ ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్లో కూడా. సో ఐ మేక్ ఇట్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. So we'll see what is in, not in, between, not between. So we'll see these 4 operators in this video. So clear ga, theoretical ga with examples one by one నేర్చుకున్నాము. సో అప్పుడు మనకి క్లియర్గా ఉంటుంది, కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటుంది, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అది కూడా మనకు క్లియర్గా ఉంటుంది. సో విత్ దిస్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. స్పెషల్ ఆపరేటర్స్. నౌ విల్ సీ హౌ ఇన్ ఆపరేటర్స్ వర్క్స్. మనము వేర్ క్లాస్లో ఎలా వాడేవాళ్ళం మనము. ఇక్కడ మనకి ఇన్ ఆపరేటర్ వచ్చి ఇట్ వర్క్ సిమిలర్స్ టు ఈక్వల్స్ టు ఆపరేటర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము వేర్ క్లాస్ ఎలా యూజ్ చేసేవాళ్ళము, ఈక్వల్స్ టు ఆపరేటర్ సెలెక్ట్, సపోజ్ సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి వేర్ సాలరీ ఈక్వల్స్ టు 101. సో మనం ఇలా వాడేవాళ్ళం ఏంటి, ఈక్వల్స్ టు ఆపరేటర్ వాడి. తర్వాత ఇక్కడ మనము ఇంకా మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వాలంటే ఆర్ వాడేవాళ్ళము, అండ్ వాడేవాళ్ళం. మిగతా ఇంకా వేరే కండిషన్ ఉంటే అండ్ ఆర్ కండిషన్స్ వాడేవాళ్ళం. కానీ మనకు అక్కడ కన్ఫ్యూజన్ ఉంది, ఎప్పుడు ఆర్ వాడాలి, ఎప్పుడు అండ్ వాడాలని. సో ఈ కండిషన్స్ని ఎలిమినేట్ చేయడానికి, అంటే ఆ కన్ఫ్యూజన్ మనకి ఎలిమినేట్ చేయడానికి మనము ఇన్ ఆపరేటర్ వాడతాం అనమాట. ఇప్పుడు మనం ఇన్ ఆపరేటర్ సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ తీసుకొని దాని ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఏంటంటే కాలమ్ నేమ్ ఇన్ కండిషన్స్. దీంట్లో ఏంటంటే మనము ఇన్సైడ్ ద కొటేషన్స్ మనం ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట ఈ ఇన్ ఆపరేటర్తో. ఇట్ వర్క్ సిమిలర్స్ టు ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్, సేమ్ యాజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్. బట్ మనము ఈ కండిషన్స్ వాడే అవసరం ఉండదు. ఈ కండిషన్స్ వాడే అవసరం దీంట్లో లేదనమాట మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. సపోజ్ రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఈ నేమ్ of an employee having salary equals to 101 and 102. సో ఇక్కడ ఏమడుతున్నారు, we have to write a query to display e-name of an employee having salary 101 and 102. అంటే మనము we have to display the details of these two who is having salary 101 and 102. వీళ్ళ డీటెయిల్స్ మనం డిస్ప్లే చేయాలన్నమాట. డీటెయిల్స్ అంటే ఏంటి, వాళ్ళు ఏం అడిగారు, ఈ నేమ్ అడిగారు. సో we have to display their నేమ్ అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు క్వెరీ ఎలా రాయాలంటే సేమ్ మనకి ఈ రెండు చేంజ్ అవ్వనమాట. దిస్ 2 lines won't change, సేమ్ అలాగే వస్తుంది. సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి వేర్. ఇక్కడ మనకు చేంజ్ అవుతుంది. వేర్ ఏమి ఇచ్చాను, వేర్. ఇక్కడ వేర్ కూడా మనకు సేమ్ గానే ఉంటుంది. ఈ వేర్ అయినాక మనకి ఇక్కడ కాలమ్ నేమ్ వస్తుంది. కాలమ్ నేమ్ ఏంటి, మనకి కండిషన్స్ దాంతో ఇచ్చారు, సాలరీతో ఇచ్చారు. కండిషన్ ఏంటి, సాలరీ. సో సాలరీ రాసుకోండి, వేర్ సాలరీ
ఇన్, సాలరీ ఇన్ కదా. ఇప్పుడు కండిషన్స్ లోపల ఇవ్వండి, బ్రాకెట్ యూస్ చేయాలి దీనికి మనం, ఎందుకంటే వీ హ్యావ్ టు పాస్ మల్టిపుల్ కండిషన్స్ అనమాట. ఒకవేళ సింగిల్ కండిషన్స్ పాస్ అయినప్పుడు వీ హ్యావ్ టు యూస్ బ్రాకెట్ అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 101 101 102 అంతే. దిస్ ఇస్ అ క్వేరీ అనమాట. ఓకేనా, ఈ రెండు చేంజ్ అవ్వవు మనకి, జస్ట్ ఇక్కడ మనకి దీని బదులు ఇది వస్తుంది అంతే, ఈ సింటాక్స్ వస్తుంది మనకి. సో దిస్ ఈస్ అబౌట్ ఇన్ ఆపరేటర్. నౌ విల్ సి నాట్ ఇన్ ఆపరేటర్. సో ఇప్పుడు మనము విల్ సి హౌ టు యూస్ నాట్ ఇన్ ఆపరేటర్. నాట్ ఇన్ ఆపరేటర్ ఏంటంటే ఇట్ ఈస్ సిమిలర్ టు నెగేషన్ ఆపరేటర్, అంటే నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్. ఇట్ ఈస్ సిమిలర్స్ టు నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్. మనం వేర్ క్లాస్ నాట్ ఈక్వల్స్ వాడేవాళ్ళం కదా, సో ఇట్స్ సిమిలర్ టు దట్ ఓన్లీ. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం అక్కడ ఎలా చూసేవాళ్ళం అంటే, దీంట్లో వేర్ క్లాస్లో సెలెక్ట్ ఈ నేమ్, సపోజ్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి వేర్ salary not equals to 100. అంటే మనం ఇలా యూజ్ చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ శాలరీ నాట్ ఈక్వల్స్ టు 100 అంటే ఎక్సెప్ట్ దిస్ పర్సన్ హూస్ హ్యావింగ్ ఎంప్లాయీ ఐడి 1, హూస్ హ్యావింగ్ శాలరీ 100, ఈ 3 డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ఇట్స్ సిమిలర్ టు నాట్ ఈక్వల్స్ టు అనమాట. సో మనం ఇక్కడ ఈ నాట్ ఈక్వల్స్ టు వాడే అవసరం ఉండదు ఇక్కడ మనం నాట్ ఇన్ లో. ఇట్ ఈస్ సిమిలర్ టు నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్. ఓకేనా, ఇప్పుడు దీనిలో సింటాక్స్ చూద్దాం. ఇక్కడ కూడా సేమ్, కాలమ్ నేమ్ నాట్ ఇన్ కండిషన్స్, సేమ్ ఇక్కడ కూడా మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు, బట్ యూజింగ్ కామా ఇచ్చి మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, దిస్ సేమ్ రిలేటెడ్ టు ఇన్ ఆపరేటర్, బట్ మనం ఇక్కడ నాట్ ఇన్ యూజ్ చేస్తాం, నాట్ అనే ఎక్స్ట్రా వర్డ్ వస్తుంది. సో మనం ఇప్పుడు క్వశ్చన్ తీసుకొని నేను అండర్స్టాండ్ చేసుకున్నాం. సపోజ్ రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఏం తీసుకున్నాము, విల్ టేక్ టు డిస్ప్లే ఎంప్లాయ్ ఐడి of an employee where salary not equals to 103 అని తీసుకున్నాం. దిస్ ఇస్ ద కండిషన్. ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేయాలి, ఎంప్లాయ్ ఐడి ఆఫ్ అన్ ఎంప్లాయ్, అంటే ఐ హావ్ టు ప్రింట్ అన్ ఎంప్లాయ్ ఐడి ఆఫ్ అన్ ఎంప్లాయ్ వేర్ సాలరీ నాట్ ఈక్వల్స్ టు 103, అంటే ఎక్సెప్ట్ దిస్ 103 పర్సన్, బికాస్ ఐ షుడ్ నాట్ డిస్ప్లే details of this person who is having salary 103, except this person I have to display others details. So that's the question here. సో ఇప్పుడు దీనికి మనకి క్వెరీ ఎలా వస్తుందంటే సేమ్ ఇలా ఈ రెండు లైన్స్, ఇది వేర్ క్లాస్, ఇక్కడ వేర్ క్లాస్, ఇక్కడ వరకు ఏం చేంజ్ అవ్వదు, ఇట్ బి సేమ్. సెలెక్ట్ ఏం అడిగారు, ఎంప్లాయ్ ఐడి అడిగారు. సో ఎంప్లాయ్ ఐడి ఫ్రమ్ ఈఎంపి వేర్ salary not in condition, ఎంత 103 అడిగారు, 103 అంతే. దిస్ ఇస్ అ క్వెరీ అనమాట. సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి ఫ్రమ్ ఈఎంపి వేర్ సాలరీ నాట్ ఇన్ 103 అంటే ఏం చేస్తుంది, ఫస్ట్ ఫిల్టరేట్ చేస్తుంది నాట్ ఇన్. ఏం చెప్పాను నేను, వేర్ క్లాస్ అనేది మనకి రో బై ఫిల్టరేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏం జరిగింది, సాలరీ నాట్ ఇన్ 103, ఇక్కడ ఇట్స్ నాట్ ఇన్ 103, ఐ మీన్ 103 అనే కండిషన్ ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు 103. సో ఇది సెలెక్ట్ చేస్తుంది, ఇది సెలెక్ట్ చేస్తుంది, బట్ హియర్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు, సో ఇది సెలెక్ట్ చేయదు. సో ఇట్ విల్ డిస్ప్లే ద ఎంప్లాయ్ ఐడి ఆఫ్ 1, 2, 3. ఓకేనా, సో దిస్ ఇస్ నాట్ ఇన్. నౌ విల్ సి బిట్వీన్ ఆపరేటర్. ఇన్ నాట్ ఇన్ అర్థమైంది కదండి. సో నౌ విల్ సి బిట్వీన్ ఆపరేటర్. ఏంటంటే
It is similar to where we use greater than or equals to or less than or equals to, basically to find out the range అంటే ఫైండ్ ద ఎంప్లాయీ డీటెయిల్స్ హూ సాలరీ ఇస్ బిట్వీన్ రేంజెస్ అని అడగారు చూడండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ అని రేంజ్ ఉంటుంది. సో ఆ టైంలో మనము బిట్వీన్ అని యూస్ చేస్తాం అనమాట. సో మనకి ఇక్కడ రెండు వస్తాయి. బిట్వీన్లో ఏంటంటే మనకి ఇట్స్ బిట్వీన్ ద రేంజ్ అండి. సపోజ్ ఇక్కడ 101 బిట్వీన్ ఐ వాంట్ ద ఎంప్లాయీస్ డీటెయిల్స్ హూస్ హావింగ్ సాలరీ బిట్వీన్ ద రేంజ్ ఆఫ్ 101 అండ్ 103. అంటే రేంజ్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ దీస్ టూ, అనమాట. మనం బిట్వీన్ యూస్ చేస్తే ఇట్ ఇంక్లూడ్స్ దీస్ టూ. కానీ వెన్ ఐ వాంట్ బిట్వీన్ దీస్ టూ అంటే ఏంటి, ఇఫ్ ఐ వాంట్ ఓన్లీ ద డీటెయిల్స్ ఆఫ్ 102 దెన్ హ్యావ్ టు కొంచెం మనం అప్పుడు కొంచెం మాడిఫై చేయాలన్నమాట. సపోజ్ ఇక్కడ నేను 101 105 తీసుకున్నాను, ఇక్కడ 3 వద్దు, అప్పుడు మీకు క్లియర్గా ఉండదు. 105 తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు వీళ్ళ మధ్యలో ఉండే డీటెయిల్స్ కావాలి. నాకు ఈ రెండు డీటెయిల్స్ వద్దు, కానీ వీళ్ళ మధ్యలో ఎవరు ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ కావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ నెంబర్ స్కిప్ చేయాలి, ఈ నెంబర్ స్కిప్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఐ వాంట్ డీటెయిల్స్ బిట్వీన్ 102 అండ్ ఇక్కడ మనం ఒకటి తగ్గియాలి, ఇక్కడ ఒకటి పెంచాలా, ఇక్కడ ఒకటి తగ్గియాలా. ఇప్పుడు బిట్వీన్ యూస్ చేస్తే మనకు వాల్యూస్ కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 102 103 104 ఇంక్లూడ్ అయింది, కానీ మనకి 101 105 అనేది రాదు. ఇప్పుడు మనకి ఆ బిట్వీన్ రేంజ్ అనేది వర్క్ అవుతుంది అనమాట దీంట్లో. ఇది రేంజ్కి ఒకవేళ వాళ్ళు బిట్వీన్ అడిగారు అనుకోండి, అప్పుడు మీరు వాడాలి. ఒకవేళ రేంజ్ అడిగితే ఇలా వాడండి, జస్ట్ మనం డైరెక్ట్గానే ఇచ్చేయచ్చు. బిట్వీన్ ఫైన్ ద రేంజ్ ఆఫ్ బిట్వీన్ 101 అండ్ 105 ఎగ్జాంపుల్ అడిగాను, అప్పుడు డైరెక్ట్గా వాడచ్చు. కానీ వ్యాస్ బిట్వీన్ దీస్ టూ, ఈ రెండింటి మధ్యలో అప్పుడు మనకు కావాలంటే అప్పుడు మనము దీనికి +1 చేయాలా, దీనికి -1 చేయాలా. అప్పుడు మనకి డేటా అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనికి సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. సింటాక్స్ ఏంటి, సింటాక్స్ దీనికి ఏం చేంజ్ అవ్వదు, ఇట్ బి ద సేమ్. జస్ట్ మనకు ఆడ బిట్వీన్ అనేది ఒకటి యాడ్ అవుతుంది అంతే. కాలమ్ నేమ్ బిట్వీన్ value 1 and value 2. దిస్ ఇస్ సింటాక్స్. మనకు అక్కడ సెలెక్ట్ చేంజ్ అవ్వదు, ఫ్రమ్ చేంజ్ అవ్వదు, వేరు ఆడే ఉంటుంది. వేరైనాక మనకి ఈ కాలమ్ నేమ్ ఏంటి, ఫ్రమ్ విచ్ కాలమ్, బిట్వీన్ రేంజ్ 1 రేంజ్ 2. ఇప్పుడు దీన్ని మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయ్ ఐడి ఫ్రమ్ EMP whose salary in range of 100 and 102. ఇది రేంజ్. ఇప్పుడు ఇక్కడ ఏం అడిగారు, రేంజ్ అడిగారు. రేంజ్ అంటే ఏంటి, ఎలాగుందో అలాగే రాస్తున్నాం. ఇప్పుడు దీన్ని క్వైరీ చూద్దాం, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. క్వైరీ ఏంటి, ఫస్ట్ సెలెక్ట్ ఏం చేయాలా, సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ EMP. ఇప్పుడు కండిషన్ వేర్ ఏమడిగారు, సాలరీ, వేర్ సాలరీ. అప్పుడు ఏంటి, కాలమ్ నేమ్ సాలరీ, వేర్ సాలరీ బిట్వీన్ ఎంత, 100 and 102, బిట్వీన్ 100 and 102. సో దిస్ ఇస్ ద కండిషన్ అనమాట. ఇలా రాయాలి మనం. సెలెక్ట్ ఎంప్లాయిడ్, ఈ రెండు చేంజ్ అవ్వదు, ఇది చేంజ్ అవ్వదు. ఇక్కడ ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకే చేంజ్ అవుతుంది. ఏంటి, సాలరీ బిట్వీన్ ఫస్ట్ వాల్యూ, తర్వాత మీరు ఏం వాల్యూ కంపేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫస్ట్ వాల్యూ ఇక్కడ, సెకండ్ వాల్యూ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ రేంజ్ అడిగారు. ఒకవేళ ఈ రెండింటి మధ్యలో బిట్వీన్ 100 and 102, సపోజ్ ఇక్కడ మనం కొంచెం పెద్ద వాల్యూ తీసుకున్నాం రేంజ్, అప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ దీనికి 104 105 తీసుకున్నాము. సపోజ్ ఇప్పుడు బిట్వీన్
దీని బదులు బిట్వీన్ అడిగారు అనుకోండి, బిట్వీన్ 100 అండ్ 105 అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఏం చేయాలి అసలు, దీన్ని +1 చేయండి, దీన్ని -1 చేయండి. అంటే 100 ఉంది కదా, 100 ఇది +1 అవుతుంది, ఏంటి 101 అవుతుంది. ఇక్కడ 105 ఉంది అంటే 104 అవుతుంది. అంటే ఈ వాల్యూ +1, ఈ వాల్యూకి -1 చేస్తే అప్పుడు మనకి ఈ రెండింటి మధ్యలో ఉన్న రేంజ్ అవుతుంది. ఎందుకంటే మనకి బిట్వీన్ వాడేప్పుడు ఇది ఇంక్లూడ్ అవుతుంది, ఇది ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా? సో దట్స్ ద రీజన్ వీఆర్ ఇంక్రీజింగ్ దర్ +1, -1. సో అప్పుడు ఆ వాల్యూస్ ఇంక్లూడ్ అవుతుంది, ఆ వాల్యూస్ బిట్వీన్ దోస్ వాల్యూస్ ఆల్సో విల్ బి గెటింగ్. సో దట్స్ హౌ వి రైట్ ఫర్ బిట్వీన్ అనమాట. సో నౌ విల్ సి నాట్ బిట్వీన్. ఇప్పుడు మనము నాట్ బిట్వీన్ చూద్దాం. నాట్ బిట్వీన్ అంటే ఏంటి? ఇప్పుడు 2 రేంజెస్ ఉంటుంది, రేంజ్ 1, రేంజ్ 2. ఆ 2 రేంజ్ల్లో ఉండే వాల్యూలు తప్ప మిగతా వాల్యూస్ అన్నీ కావాలి నాకు. సో దట్ ఈస్ హౌ నాట్ బిట్వీన్ వర్క్స్. అంటే ఇట్స్ నాట్ బీన్ దట్ రేంజ్, నేను ఇచ్చిన రేంజ్లో ఆ డేటా అనేది ఉండకూడదు, ఆ రేంజ్ కాకుండా మిగతా డీటెయిల్స్ నాకు కావాలి. దట్స్ హౌ నాట్ బిట్వీన్ వర్క్స్ అన్నమాట. సో ఎలా అంటే ఇప్పుడు నాకు సపోజ్ ఇప్పుడు నాకు ఐ వాంట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ who is not in the range of 100 and 102 అని రాసుకుంటాను. నాట్ బిట్వీన్ యూస్ చేసి నాకు ఐ డోంట్ వాంట్ ద డీటెయిల్స్ హూ ఇస్ బిట్వీన్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 100 and 102. అంటే వీళ్ళ వాల్యూస్ అంటే వీళ్ళ డేటా ఈ 101, 102 ఓవర్ ఇస్ ఇన్ బిట్వీన్ 101, వీళ్ళ డేటా తప్ప మిగతా వాళ్ళ డీటెయిల్స్ కావాలి. దట్ ఈస్ హౌ నాట్ బిట్వీన్ వర్క్స్. అంటే ఇట్ డజంట్ రిజెక్ట్ చేస్తుంది, దే రిజెక్ట్స్ దర్ వాల్యూ ఆర్ డేటా అండ్ గివ్ మీ ద రిమైనింగ్ డేటా. అర్థమైందా? ఇప్పుడు మనం దీన్ని సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఎగ్జాంపుల్తో చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సింటాక్స్ ఏంటంటే సేమ్, అక్కడ మనకి ఇది వచ్చింది, ఇక్కడ నాట్ వస్తుంది, కాలమ్ నేమ్ నాట్ బిట్వీన్ value 1 and value 2. సేమ్ ఇక్కడ మనకి నాట్ అనే ఒక వర్డ్ యాడ్ అవుతుంది అంతే, బిట్వీన్కి నాట్ బిట్వీన్కి. మిగతా కండిషన్ సేమే ఉంటుంది కానీ దాని ఫంక్షనింగ్ డిఫరెంట్గానే ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ రైట్ అ క్వెరీ టు డిస్ప్లే e-name of an employee who is not in the salary range of 100 and 102. ఓకేనా? సో నాకు వీళ్ళ డేటా తప్ప హూస్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ డేటా, మిగతా వాళ్ళ డేటా కావాలి నాకు. సో ఇప్పుడు దీనికి క్వెరీ చూద్దాం. క్వెరీ ఎలా వస్తుంది? ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ రాసుకోండి, ఫస్ట్ ఫ్రమ్ వస్తుంది, బట్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్. సెలెక్ట్ ఏం వస్తుంది? సెలెక్ట్ ఈ నేమ్ సెలెక్ట్ చేయాలి మనం. ఎక్కడ నుంచి? ఫ్రమ్ టేబుల్ నుంచి సెలెక్ట్ చేయాలి. తర్వాత మనం ఏం ఫిల్టర్ చేయాలి? వేర్ sal not between 100 not between 100 and 102. సో దిస్ ఇస్ అ క్వెరీ అన్నమాట. ఫస్ట్ ఎంప్లాయ్ టేబుల్లోకి పోతాము, తర్వాత వేర్ సెలెక్ట్ నాట్ బిట్వీన్ 101 and 102. అంటే ఈ డేటా తప్ప మిగతా డేటా ఏముంటుందో అది సెలెక్ట్ చేస్తుంది. అంటే ఈ 103 అనేది సెలెక్ట్ చేస్తుంది, బికాస్ 103 ఈజ్ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 100 and 102. సో దట్ ఈస్ ద రీజన్ వీ గెట్ డేటా ఆఫ్ 103 విచ్ ఇస్ ఈ నేమ్. సో డి అనే డేటా మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు
ఇక్కడ మనకు రేంజ్ అడిగారు. ఒకవేళ బిట్వీన్ అడిగితే సేమ్, ఇక్కడ +1 -1 ఈ ఫంక్షనాలిటీ చేంజ్ అవ్వదు. నాట్ బిట్వీన్ కూడా ఫంక్షనాలిటీ సేమే ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ నాట్ బిట్వీన్. సో మనం ఈ వీడియో ఏం చూసాము? వీ హ్యావ్ సీన్ హౌ ఇన్ ఆపరేటర్ వర్క్స్, నాట్ ఇన్ ఆపరేటర్స్ వర్క్, బిట్వీన్, నాట్ బిట్వీన్. సో వీ హ్యావ్ సీన్ 4 ఆపరేటర్స్ ఇన్ దిస్ వీడియో. సో ఇప్పుడు మనం ఈ 4 ఆపరేటర్స్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఓకేనా? సో ఓకే గైస్, ఇప్పుడు మనము థియరిటికల్గా చూసాం కదా, అంటే మనకి ఇన్ ఎలా వర్క్ అవుతుంది, నాట్ ఇన్ ఎలా వర్క్ అవుతుంది, బిట్వీన్ ఎలా వర్క్ అవుతుంది, నాట్ బిట్వీన్ ఎలా వర్క్ అవుతుందో మనం చూసాం, థియరిటికల్ చూసాము. సో ఇప్పుడు మనం దాన్ని ప్రాక్టికల్గా క్వశ్చన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం ఎలా వర్క్ అవుతుందో, అప్పుడు మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం 1 by 1 ఒకటి చూద్దాం. ఇప్పుడు మనము ఇన్ ఆపరేటర్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతున్నారు? రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ హూ ఈస్ వర్కింగ్ యాజ్ MERN stack and Python full stack. So what we have to print? We have to display employee name who is working as MERN stack, అంటే ఎంప్లాయీ MERN stack లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్గా పనిచేస్తుండాలి. యూ హ్యావ్ టు డిస్ప్లే దేర్ డీటెయిల్స్ అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేయాలి? టేబుల్కి పోవాలి. తర్వాత నేను ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. వేర్ జాబ్ ఇన్ MERN stack, పైథాన్ ఫుల్ స్టాక్ కండిషన్ రాసా. ఇప్పుడు నేనేం డిస్ప్లే చేయాలి? ఎంప్లాయీ నేమ్ డిస్ప్లే చేయాలి. సో సెలెక్ట్ ఈ నేమ్, అంతే. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో మనకి వి గాట్ దిస్ 6 నేమ్స్. సో ఈ 6 మెంబర్స్ వాళ్ళు MERN స్టాక్ లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ పనిచేస్తున్నారు. మనకు వెరిఫికేషన్ కావాలంటే వాళ్ళ జాబ్ కూడా డిస్ప్లే చేసుకున్నాం. అప్పుడు మనకి కన్ఫర్మేషన్ దొరుకుతుంది. చూడండి, వీఆర్ గెటింగ్ విత్ ఎయిదర్ MERN స్టాక్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్, ఎయిదర్ ఆఫ్ వన్ జాబ్ చేస్తున్నారు వీళ్ళు. సో దట్స్ ద రీజన్ వీ గాట్ ద డీటెయిల్స్. దిస్ ఫస్ట్ క్వశ్చన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్, salary, who is working as MERN stack and Python full stack and whose gender is male. అంటే ఏం డిస్ప్లే చేయాలి? నేను వాళ్ళ నేము, శాలరీ, హూస్ వర్కింగ్ యాజ్ MERN stack అండ్ పైథాన్ ఫుల్ స్టాక్, అండ్ వాళ్ళు జెండర్ వచ్చి మెయిల్ అయి ఉండాలి. ఇది కంపల్సరీ కండిషన్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎంప్లాయ్ టేబుల్కి పోవాలి. ఓకే. నెక్స్ట్ కండిషన్, వేర్ జాబ్ ఇన్ బ్రాకెట్ కొటేషన్ MERN stack ఫస్ట్, తర్వాత పైథాన్ ఫుల్ స్టాక్. ఇది అయింది. ఇప్పుడు ఇంకో కండిషన్ ఏంటి? జెండర్ వచ్చి మెయిల్ అయి ఉండాలి. సో అండ్ జెండర్ ఈక్వల్స్ టు మెయిల్. ఇప్పుడు నేమ్ సెలెక్ట్ చేయాలి. ఎంప్లాయీ నేమ్, సాలరీ డిస్ప్లే చేయాలి. సో సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్, సాలరీ. చూసారా? సో ఈ ముగ్గురు, రాము, జే, థామస్, వీళ్ళు ముగ్గురు దే ఆర్ వర్కింగ్ ఎయిదర్ MERN stack ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ దర్ మెయిల్. ఇప్పుడు మనకు కావాలంటే వీ కెన్ సీ దర్ సాలరీ ఆల్సో, ఈవెన్ జెండర్ కన్ఫర్మేషన్కి. డేటా కరెక్ట్ ఉందా లేదా మన కన్ఫర్మేషన్కి. వీ గాట్ దర్ సాలరీ. ఓకే, సాలరీ ఆల్రెడీ ఉంది కాబట్టి జాబ్ తీసుకున్నాం. జాబ్ లేదు కదా, సో జాబ్. సో వీ క్యాన్ సీ ఓన్లీ MERN stack. మనము ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ వాళ్ళ డీటెయిల్స్ ఎందుకు లేదంటే మేబీ దే ఆర్ ఫీమేల్స్, దే ఆర్ నాట్ మేల్స్. ఆ కండిషన్ పాస్ అవ్వలేదు కాబట్టి వీ డిడ్ంట్ గెట్ దట్ డీటెయిల్స్. ఓకేనా? సో దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 2. సో నెక్స్ట్ మనము నాట్ ఇన్ ఆపరేటర్ చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ నాట్ ఇన్ ఆపరేటర్ ఎలా వర్క్ ఉందో చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్పారు మనకి? క్వశ్చన్ ఏమి ఇచ్చారు? రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ హూ ఈస్ నాట్ వర్కింగ్ యాజ్ MERN stack అండ్ జావా ఫుల్ స్టాక్. అంటే వీ హ్యావ్ టు డిస్ప్లే ద ఎంప్లాయీ డీటెయిల్స్ హూ ఈస్ నాట్ వర్కింగ్ యాజ్ MERN stack అండ్ జావా ఫుల్ స్టాక్. అంటే వీళ్ళిద్దరు, హూ ఎవర్ ఇస్ నాట్ వర్కింగ్ ఇన్ దీస్ 2 jobs, అదర్ డీటెయిల్స్ డిస్ప్లే చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేయాలి? టేబుల్లోకి పోవాలి. తర్వాత వేర్ జాబ్ నాట్ ఇన్ బ్రాకెట్స్ ఫస్ట్ MERN stack ఆర్ జావా ఫుల్ స్టాక్.
జావా ఫుల్ స్టాక్. ఇది ఒక కండిషన్. ఇప్పుడు ఏం డిస్ప్లే చేయాలి? సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్. సో ఐ గాట్ భాను అండ్ ప్రియా. ఓకేనా? దే ఆర్ నాట్ వర్కింగ్ యాజ్ మర్న్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్. వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు? దే ఆర్ వర్కింగ్ యాజ్ పైథాన్ ఫుల్ స్టాక్. చూసారా? వి డిడ్ంట్ గెట్ హూఎవర్ ఈస్ వర్కింగ్ యాజ్ మర్న్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్. వాళ్ళ డీటెయిల్స్ తప్ప మిగతా వాళ్ళ డీటెయిల్స్ వస్తుందన్నమాట మనకి. సో దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 1 ఆఫ్ నాట్ ఇన్ ఆపరేటర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి? రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ అండ్ సాలరీ who is not working has MERN stack and Python full stack and whose gender is female. సేమ్ ఇక్కడ ఇదేం చేంజ్ అవ్వదు. దిస్ విల్ రిమైన్ ద సేమ్. మనకు ఇంకో కండిషన్ యాడ్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. జాబ్ నాట్ ఇన్ MERN stack అండ్ ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ వస్తుంది. పైథాన్ ఫుల్ స్టాక్. ఇంకో కండిషన్ ఏంటి? అండ్ జెండర్ ఈక్వల్స్ టు ఫీమేల్ అడిగారు. అంతే కదా? ఇక్కడ ఏం చేంజ్ అవ్వదు. దిస్ రిమైన్స్ ద సేమ్. మనకు జస్ట్ ఇక్కడ నాట్ ఇన్, ఇక్కడ కండిషన్ ప్రకారం మనం చేంజెస్ చేసుకోవాలి అంతే. సో we didn't get any details. అంటే we have no employee who is not working as MERN stack and Python full stack and gender is equals to female. వాళ్ళు డీటెయిల్స్ లేవు మన దగ్గర. బికాస్ ఎందుకంటే మన దగ్గర ఫీమేల్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ దట్ జాబ్స్ అనమాట. దట్స్ ద రీజన్. చూద్దాం ఎందుకని. ఐల్ షో యూ ద రీజన్. ఎందుకంటే ఇక్కడ ఫీమేల్ చూడండి. ఫీమేల్ ఏంటి? ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ MERN స్టాక్ పనిచేస్తున్నారు. మనం నాట్ ఇన్ అని యూస్ చేసినాం. ఎక్సెప్ట్ దోస్ డీటెయిల్స్ వస్తుంది. కానీ దేర్ ఇస్ నో వన్ who's working except these two jobs and being a female. So that's the reason we didn't get that data. Okay na? So this is about not in. So next we'll see between operator. సో ఇప్పుడు మనం బిట్వీన్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఏం అడిగారు? రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ జెండర్ హూజ్ సాలరీ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10,000 and 15,000. అంటే మనము ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, జెండర్ ఈ మూడు డిస్ప్లే చేయాలి. బట్ కండిషన్ ఏంటంటే సాలరీ షుడ్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 10,000 and 15,000. నేను రేంజ్ అంటే ఏం చెప్పాను? వీ హ్యావ్ టు గివ్ ద వాల్యూస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ హియర్. అంటే మనం ఏం చేంజెస్ చేసే పని లేదు దీంట్లో. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫ్రమ్ ఈఎంపి కండిషన్ ఏంటి? వేర్ సాల్ బిట్వీన్, ఫస్ట్ ఏంటి? బిట్వీన్ 10,000 and 15,000. ఇప్పుడు ఏం డిస్ప్లే చేయాలి నేను? వీ హ్యావ్ టు డిస్ప్లే ఈఎంపి ఈఐడి. సో ఈఐడి, ఈ నేమ్, జెండర్. సో దిస్ ఇస్ మై క్వెరీ అనమాట. నేను ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, జెండర్ డిస్ప్లే చేయాలి. హూ సాలరీ ఇస్ బిట్వీన్ 10,000 and 15,000. సో దీస్ ఆర్ ద 4 ఎంప్లాయీస్ whose salary is in the range of 10,000 to 15,000. మనకి వెరిఫికేషన్ కావాలంటే ఇక్కడ మనం సాలరీని ఇచ్చుకొని వెరిఫై చేసుకోవచ్చు. సో చూడండి, దర్ సాలరీ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10,000 to 14,000 ఇంక్లూడెడ్. రేంజ్ అంటే ఇంక్లూడింగ్ 10,000 and 15,000. ఒకవేళ నేను రేంజ్ కాకుండా బిట్వీన్ అడిగితే అప్పుడు చేంజ్ అవుతుంది. సపోజ్ నేను బిట్వీన్ అడిగాను అనుకోండి, అప్పుడు సేమ్ క్వెరీనే ఉంటుంది. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇక్కడ 10,001 ఉంటుంది, ఇక్కడ 14,999 ఉంటుంది. ఒకవేళ బిట్వీన్ అడిగితే చూసారా? I got Priya's details because she is the one who is between 10,000 to 15,000. ఈ రెండు ఇంక్లూడ్ అవ్వదు. ఇది 10,000 ఇంక్లూడ్ అవ్వదు, 15,000 ఇంక్లూడ్ అవ్వదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేంజ్ అండ్ బిట్వీన్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయ్ నేమ్ హూస్ సాలరీ ఇస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10,000 15,000 అండ్ వర్కింగ్ యాజ్ మర్న్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్. ఇప్పుడు మనకి ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చారు, సాలరీ తర్వాత జాబ్. ఈ 2 కండిషన్స్ చూడాలి మనం ఇప్పుడు. ఫస్ట్ ఏంటి, ఫ్రమ్ ఈఎంపి. తర్వాత ఏమడిగారు, వేర్ జాబ్. ఓకే, వాళ్ళు ఫస్ట్ సాలరీ వేసుకున్నాం, వేర్ సాలరీ బిట్వీన్ ఎంత 10,000 అండ్ 15,000. ఇది మనం బ్రాకెట్లో వేసుకున్నాం, లేకపోతే అవసరం కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఏం అడిగారు, జాబ్ ఇన్. ఇప్పుడు ఇక్కడ 2 కండిషన్స్ యాడ్ అవుతాయి మనకి, ఎందుకంటే ఇక్కడ జాబ్ కూడా అడిగారు కదా మనకి, వర్కింగ్ ఇన్ మర్న్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్. సో దట్స్ ద రీజన్ ఐమ్ యూజింగ్ అండ్ అనమాట. మర్న్ స్టాక్ జావా ఫుల్ స్టాక్. ఇప్పుడు నేను ఏం డిస్ప్లే చేయాలి, ఐ హావ్ టు డిస్ప్లే దర్ నేమ్. సో I got this 3 details అనమాట. ఇవరిది రామ్ను, అభి, థామస్. They are the employees whose salary is between 10,000 15,000 and they're working as మర్న్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్. ఒకవేళ మీకు వ్యాలిడేషన్ కావాలంటే ఇక్కడ సాలరీని ఇచ్చుకొని జాబ్ కూడా ఇచ్చుకొని వ్యాలిడేషన్ చేస్తారు. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ రాము, అభి, థామస్ వీళ్ళ డీటెయిల్స్ ఎందుకు వచ్చాయంటే మనకి వాళ్ళ సాలరీ బిట్వీన్ 10,000 15,000 ఉంది అండ్ దే వర్కింగ్ ఎయిదర్ యాజ్ అ మర్న్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్. దట్స్ ద రీజన్ వి గాట్ దర్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, నెక్స్ట్ నాట్ బిట్వీన్. ఇప్పుడు ఏంటి, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ జెండర్ హూస్ సాలరీ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10,000 అండ్ 15,000. అంటే వీ హ్యావ్ టు డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్ అండ్ జెండర్ హూస్ సాలరీ ఇస్ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10,000 15,000. ఆ రేంజ్లో లేకుండా ఉండే వాళ్ళ డీటెయిల్స్ కావాలి నాకు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫస్ట్ ఫ్రమ్ ఈఎంపి వేర్ సాల్ నాట్ బిట్వీన్ 10,000 and 15,000. ఇప్పుడు నేను సెలెక్ట్ చేయాలి, హ్యావ్ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ జెండర్, అంతే కదా, హ్యావ్ టు డిస్ప్లే ద జెండర్ అండ్ ఎంప్లాయీ నేమ్. సో మనం చూడొచ్చు జే, భాను అండ్ రమ్య, దే ఆర్ ద వన్స్ whose salary is not in the range of 10,000 to 15,000. We can validate if we want. చూడండి వీళ్ళ సాలరీ ఇట్స్ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10,000 15,000, ఇట్స్ డిఫరెంట్. సో దట్ ఈస్ హౌ నాట్ బిట్వీన్ వర్క్స్ అనమాట. ఓకేనా. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ జెండర్ హూస్ సాలరీ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్, సారీ ఇక్కడ నాట్ అని వేసుకున్నాము, నాట్ హూస్ సాలరీ ఈజ్ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10,000 15,000 అండ్ వర్కింగ్ యాజ్ మర్న్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్. ఓకేనా, దిస్ ఇస్ అ క్వశ్చన్. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఫ్రమ్ ఈఎంపి వేర్ జాబ్, ఓకే సారీ, వేర్ సాలరీ నాట్ బిట్వీన్ 10,000 అండ్ 15,000. ఇంకో కండిషన్ ఏంటి, జాబ్ ఇన్ మర్న్ స్టాక్ అని అయి ఉండాలి, లేకపోతే జావా ఫుల్ స్టాక్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఫిల్టర్ కండిషన్ రాసాం. ఇప్పుడు ఏం డిస్ప్లే చేయాలి, నేను సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ డిస్ప్లే చేయాలి, తర్వాత జెండర్ డిస్ప్లే చేయాలి. సో దిస్ ఈస్ అ క్వెరీ అనమాట. ఇప్పుడు రన్ చేసి చూద్దాము. చూసారా, వి గాట్ జే అండ్ రమ్య డీటెయిల్స్ బికాస్
their salary is not in the range of 10,000 to 15,000 and job in MERN stack or Java full stack అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వీ గాట్ ద డేటా. ఇప్పుడు మనం వ్యాలిడేషన్ కావాలంటే వాళ్ళ జాబ్ చూద్దాం, తర్వాత వాళ్ళ శాలరీ కూడా చూద్దాం. చూసారా, దే ఆర్ వర్కింగ్ యాజ్ MERN stack అండ్ దే ఆర్ వర్కింగ్ యాజ్ MERN stack. మనకి వేరే వాళ్ళ డీటెయిల్స్ ఎందుకు రాదంటే బికాస్ దే ఆర్ శాలరీ ఇస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10,000 to 15,000 ఏమో, దట్స్ రీజన్ వీ డిడ్ంట్ గెట్. ఓకేనా, సో దట్స్ ఆల్ అండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఈ వీడియోలో మనము ఇన్ ఎలా వర్క్ అవుతుంది, నాట్ ఇన్ ఎలా వర్క్ అవుతుంది, బిట్వీన్ ఎలా వర్క్ అవుతుంది, నాట్ బిట్వీన్ ఎలా వర్క్ అవుతుందో చూసాము. సో మనం నెక్స్ట్ వీడియోలో ఈజ్ ఎలా వర్క్ అవుతుంది, నాట్ ఈజ్ ఎలా వర్క్ అవుతుంది, లైక్ ఎలా వర్క్ అవుతుంది, నాట్ లైక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కన్నా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.